ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ జగన్. ఒక్కటే ఒక్క మాట. ఒక్క కామెంట్ సెక్షన్ మొత్తం నిజానిజాలు బయటపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూస్తారు. చంద్రబాబు కామెంట్స్ చూస్తారు. ఇది నా ప్రామిస్. వాళ్ళకి అర్థం కావాలి. నిజంగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. కనీసం 2000 కామెంట్స్ వేయండి. మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్స్ చేయండి. ఈ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎవరికి ప్రజలు ఓటేస్తారు? ఈ కామెంట్ సెక్షనే మీ ఓట్ బ్యాక్స్ అనుకోండి, మీ ఈవీఎం మెషిన్ అనుకోండి. సో ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ జగన్. ఎవరికి ఓటు వేయబోతున్నారు ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏపీలో? ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మలుపులతో వేడెక్కుతూ సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ యొక్క కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతూ ఉన్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి వార్త తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి. కూటమిలోని కొంతమంది కీలక నాయకులు, స్థానిక నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి కొందరు ప్రజాప్రతినిధులు రాత్రికి రాత్రి వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం శరవేగంగా వ్యాప్తిస్తుంది. ఈ పరిణామం కనుక నిజమైతే అధికార కూటమికి చాలా పెద్ద దెబ్బ అవుతుందనేటువంటి అభిప్రాయం మాత్రం క్లియర్ కట్గా స్పష్టమవుతుంది. ఇదంతా కేవలం రాజకీయ వ్యూహమా, లేక ప్రతిపక్షం వైపు నాయకులు చేరుతున్నారా అనేది రానున్న కొన్ని వారాల్లో తేలబోయే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ అంశం మీద విపరీతమైనటువంటి చర్చ అయితే స్ట్రాంగ్గా నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో పదవుల పంపిణీ, నియోజకవర్గ స్థాయి ప్రాధాన్యతలు, అలాగే కొన్ని ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాల యొక్క అమలు విషయంలో కొందరు స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ముఖ్యంగా స్థానికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో తమకి తగిన ప్రాధాన్యత దక్కట్లేదని భావిస్తున్న కొందరు నేతలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం కూడా అభద్రతా భావంలో ఉన్న సదరు కూటమి నాయకుల్ని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు రహస్యంగా కదలికలు మొదలెట్టింది అనే మాట కూడా వినిపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, నియోజకవర్గాల నిధుల కేటాయింపుల మీద, స్థానిక నాయకుల మీద మధ్య అంతర్గత విభేదాలు వస్తున్నాయని, ఇది వేరే పార్టీలోకి వెళ్ళే మార్పులకు దారితీసే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని కీలక నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు వైసీపీ అగ్రనేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నారు అనే వార్త దావానంలా వ్యాప్తి చెందుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల కూటమి నుంచి కొందరు తప్పుకుని రాత్రికి రాత్రి వైసీపీలోకి చేరి ఆ పార్టీ కండువా కప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని, అలా అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా అంటున్నారు. కూటమి శ్రేణుల్లో ఈ సమాచారం కొంత కలవరపాటును కలిగించినప్పటికీ ఇది ప్రత్యర్థి వర్గం ఆడుతున్న రాజకీయ మానసిక క్రీడ, లేక నిజంగానే అయ్యే అవకాశం ఉందా అనే డిస్కషన్ నడుస్తున్నాయి. అందుకే అడుగుతున్న, ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మీ ఓటు ఎవరికి, ప్రజలు ఎవరికి ఓటు అయిపోతున్నారు? ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ జగన్. ఈ కింద కామెంట్ సెక్షన్ మీ బ్యాలెట్ బాక్స్ అనుకుని కామెంట్ చేయండి.